నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే తిరుమలలో అక్రమ కట్టడాలు కట్టారో విశాఖ శారదా పీఠం వారికైతే హైకోర్టు వారు కట్టిన బిల్డింగ్స్ని కూల్చివేస్తామని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఉల్లంఘనలకు పాల్పడ్డ అసలు వీరిని ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూసాం తిరుమల కొండ మీద ఏదైతే అక్రమ కట్టడాలు కట్టారో అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిని రద్దు చేయడం జరిగింది సార్. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్ళారు విశాఖ శారదా పీఠం వాళ్ళకైతే ఈరోజు చెంప చెల్లుం అనేటట్టే హైకోర్టు అయితే సీరియస్ అయ్యింది. మరి ఈ భవనాలను కూల్చివేస్తామని కూడా హెచ్చరించింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? విశాఖ శారదా పీఠం వారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆడిందాట పాడింది పాటగా వాళ్ళు ఏది సంకల్పిస్తే దానికి ప్రభుత్వం మొత్తం వాళ్ళ ముందు అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ ముందు సాగిలపడి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ చేస్తూ వచ్చారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో విశాఖ శారదా పీఠం వాళ్ళు తిరుమల కొండ మీద మా మఠానికి సంబంధించి భవన నిర్మాణం చేసుకోవడానికి మాకు భూమి కేటాయింపు చేయమని అడిగారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న నాటి వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి ఆయనకి భూమి కేటాయింపు చేశారు. అయితే ఇక్కడ శారదా పీఠం ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి మన శిష్యుడే. ఎందుకంటే మనం చేసిన రాజశ్యామల యాగ ఫలితంగానే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం దక్కింది అని చెప్పని ప్రచారం చేసుకున్నాడు ఈ శారదాపీఠం స్వరూపానంద. అంటే ఓట్లేసిన కోట్ల మంది ప్రజలకు ప్రమేయం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకి ప్రమేయం లేదు, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డ ప్రశాంత్ కిషోర్ బృందానికి ప్రమేయం లేదు. వాళ్ళకి మద్దతుగా నిలబడి చాలామంది న్యూట్రల్ ముసుగులో ఉన్న మేధావులుగా చాలామంది అయిన వాళ్ళు చేసిన ప్రచారానికి ప్రమేయం లేదు. జగన్మోహన్ రెడ్డి కోసం రకరకాల మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి చెలరేగిపోయి ప్రచారం చేసిన వాళ్ళ సోషల్ మీడియాకి ప్రమేయం లేదు. ఈయన చేసిన ఒక యాగ ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడని చెప్పని ఈయన మార్కెట్ చేసుకున్నాడు. ఆ చేసుకున్న దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా తన ఈ కష్టాన్ని తన కండదండలు అందించిన మిగిలిన వర్గాలని అన్నిటిని విస్మరించేసి వెళ్ళి ఈయనకి బొక్కబారులా సాగిలపడేవాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అధికారులు కానీ వాళ్ళ నాయకులు కానీ. దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా మరి నాకు యాగం చేశాడు కాబట్టి నేను గురుదక్షిణ చెల్లించుకోవాలి అనుకున్నాడు. చెల్లించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన యాగం చేసాడు, ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళ సొంత డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి గురుదక్షిణ ఇచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సొంత డబ్బు ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ అంటే ప్రాణం ఒప్పదు. అందుకని చెప్పని ఆయన ఏం చేశాడు? నేను ముఖ్యమంత్రిని, ప్రభుత్వం నా చేతిలో ఉంది, ప్రజల ఆస్తి నా చేతిలో ఉంది కాబట్టి విశాఖపట్నంలో ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే 15 ఎకరాల భూములు అంటే వాటి ఖరీదు 225 కోట్ల రూపాయలు. దాన్ని ఎకరం ₹1,00,000 చొప్పున 15 లక్షలకి 225 కోట్లు ఖరీదు చేసే భూములు రాసిచ్చేశాడు. రాసిచ్చి ఇక్కడ తిరుమల కొండ మీద ఇతను భవన నిర్మాణం చేసుకుంటాను అని అడగగానే 4,500 స్క్వేర్ ఫీటు భూమి కేటాయింపు చేశాడు. సుమారుగా 500 గజాలు భూమి కేటాయింపు చేశారు. భూమి కేటాయింపు చేస్తే ఇతనేం చేశాడు? మన శిష్యుడే ముఖ్యమంత్రి కదా, మన శిష్యుడు చిన్నాన్నే టీటీడీ బోర్డు చైర్మన్ కదా, నేనేం చేస్తే మాత్రం నన్ను అడ్డుకునేది ఎవరు అని చెప్పని ఇంకొక 5,000 అడుగులు ఆక్రమించేసి టోటల్ 10,000 అడుగుల్లో కట్టేశాడు బిల్డింగ్. అంటే 500 గజాలు ఈయన కేటాయింపు చేస్తే 1000 గజాలు పైగా నిర్మాణం చేశాడు. అంటే వీళ్ళందరూ ఎక్కడ ఎవరిని తక్కువ అంచనా వేశారు అని అంటే ప్రజల్ని. ప్రజాస్వామ్యం లేదు, నేను యాగాలు చేస్తా, ఇతను ముఖ్యమంత్రిగా జీవితకాలం కొనసాగుతాడనేమో ఈ స్వామి భావించాడు. ఆ పాలకుడు కూడా ప్రజల ప్రమేయం లేదు, నేను ఇట్లాంటి స్వాములకి వాళ్ళు అడిగిన భూములు ఆస్తులు రాసిస్తూ ఉంటే వాళ్ళు చేసే యాగాలతో నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అనుకున్నాడు తప్ప ఇవన్నీ ప్రజలు కూడా పరిగణలోకి తీసుకుంటారు, నన్ను అధికారం నుంచి దూరం చేస్తారనేది మర్చిపోయాడు. రాబోయే జీవితకాలం పాటు ఇక నేనే ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిని, నేను బతుకున్నంతకాలం ఈ స్వామి బతుకుండి నాకు పూజలు చేస్తాడని చెప్పని. అంటే ఇక్కడ ఎండు విక్టిమ్ ఎవరు? ప్రజలకు సంబంధించిన ఆస్తులు పంపిణీ జరిగింది. పోనీ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత భారతీయ సిమెంట్లో నుంచో సాక్షి కంపెనీలో నుంచో డబ్బులు ఇవ్వాల. ఇటువంటి పరిస్థితుల్లో అధికార మార్పిడి జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ దృష్టికి అలాగే కొత్తగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన టీటీడీ ధర్మకర్తల మండలి దృష్టికి ఈ ఉల్లంఘనలు బయటకు వచ్చాయి.
వచ్చినాక దాని మీద విజిలెన్స్ విచారణ జరిపారు. విజిలెన్స్ విచారణ ఈయన ఆక్రమణలు నిర్ధారణ చేసింది, అనుమతులు లేని నిర్మాణాలు చేశాడు అని చెప్పి నిర్ధారణ చేసింది. వాస్తవంగా తిరుమల కొండ మీద గోగర్భం డ్యాము దిగున అంటే ఒక రకంగా ఆ వాటర్ బాడీకి దగ్గర ఉంటాయి ఈ మఠాలకు సంబంధించిన నిర్మాణాలన్నీ కూడా, అన్ని మఠాలకు అక్కడే కేటాయింపులు చేశారు. మరి అటువంటి సెన్సిటివ్ ప్లేస్లో పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడి ఆక్రమణ చేసి నిర్మాణం చేయడం ఒక తప్పు. అనుమతి మీరి నీది కాని భూమిలో నిర్మాణం చేయడం బరితెగింపు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇప్పుడు వేరే వారి ఆస్తి ఆక్రమణ చేసి దాంట్లో నిర్మాణం చేస్తే జేబులోంచి డబ్బులు లాక్కొని వెళ్ళినట్టే. అది కూడా నీది కాని ఆస్తిలో నువ్వు నిర్మాణం చేస్తున్నావు అని అంటే ఆ స్థలం నీది కాదు, దాంట్లో నువ్వు నిర్మాణం చేస్తున్నావు అని అంటే బరితెగింపే కదా, ఒక రకమైన రౌడీజమే కదా. అటువంటప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కదా వాళ్ళ మీద. ప్రభుత్వం ఏదో సామంటున్నారు కదా అని చెప్పని కొంచెం చూసిచ్చోన్నట్టుగా ఆ ఆస్తి వరకు సీజ్ చేసి ఊరుకుంది. సార్ అసలు విజిలెన్స్ విచారణలో ఇవన్నీ అక్రమ కట్టడాలని తెలిసినా కూడా వీళ్ళు హైకోర్టు వెళ్ళడాన్ని ఎలా చూడాలి సార్? అదే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ ధర్మం మతం ఈ ఎమోషన్స్ మాటున వీళ్ళు చేసే అకృత్యాలని ప్రశ్నించినా ఆ అకృత్యాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు. ప్రభుత్వం ధర్మ ప్రచారాన్ని అడ్డుకుంటుంది, చేసేయేమో పనికిమాలిన కబ్జా పనులు, రౌడీ షీటర్లు చేసే భూ ఆక్రమణలు, దానికి వేసుకునే ముసుగేమో మతము ధర్మము ఆచార వ్యవహారాలు ధర్మ పరిరక్షణ. కాబట్టి ఇక్కడ హైకోర్టుకు కూడా వాస్తవం ఏంటనేది తెలుసు కాబట్టే ఎప్పుడైతే విజిలెన్స్ విచారణలో నిర్ధారణ అయ్యి టీటీడీ ధర్మకర్తల మండలి ఆ భవనాన్ని సీజ్ చేసిందో హైకోర్టుకి వెళ్ళారు. నిన్న హైకోర్టు కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మీది కాని భూములు మీరు ఆక్రమించి నిర్మాణాలు ఎలా చేస్తారు? ఇక్కడ ఇతని దగ్గర భూమి సీజ్ చేశారు, ఆ భవనం సీజ్ చేశారు, ఓకే. నిర్మాణం అనేదేమి మన ఇంటి ముందు ఫంక్షన్కి టెంట్ వేసుకున్నట్టుగా ఒక అరగంటలో వేయటం కాదు కదా. ఒక భవన నిర్మాణం జరుగుతుందంటే కనీసం కొన్ని నెలలో ఒక సంవత్సర కాలం పట్టుద్ది కదా. మరి అన్నాళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అంత భారీ నిర్మాణం తనది కాని భూములు అతను నిర్మాణం చేస్తుంటే ఎలా ఊరుకున్నారు ఆ రోజు అధికారులు? ఆ రోజు ధర్మకర్తల మండలి ఏం చేస్తుంది? వాళ్ళ పర్యవేక్షణ లోపం కదా, వాళ్ళ బాధ్యత రాహిత్యం కదా, వాళ్ళ డ్యూటీకి బైండ్ అయ్యి ఉద్యోగ నిర్వహణ చేయలేదు అనేది అర్థమవుతుంది కదా. సార్ మరి తిరుమల తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే మా హయాంలో తిరుమల చాలా సుపవిత్రంగా ఉండేది అని అనేవారు కదా సార్, మరి దీనికి వారు ఏ సమాధానం చెప్తారంటారు సార్? వాళ్ళకి సమాధానం చెప్పే నైతికత ఎక్కడుంది? ఇప్పుడు వాళ్ళకి నైతికతే ఉండుంటే ప్రజలు ఇంతగా అసహించుకొని 150 స్థానాలతో అధికారం కట్టబెట్టిన పార్టీని 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేస్తారు? రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి. ఒక పార్టీ ఒక ఎన్నికలో నెగ్గుద్ది, ఒక పార్టీ ఓడుద్ది. కానీ మొన్న 2024 ఎన్నికల్లో జరిగింది ఓటమిగా దాన్ని పరిగణించలేం. 151 స్థానాలున్న ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని స్థితికి ప్రజలు శిక్షించారు. దాన్ని ప్రజలు శిక్ష ఎవరికి వేస్తారు? రాజకీయాల్లో ఆ పార్టీ పాలన పట్ల వ్యతిరేకత ఉంటే ఓడిస్తారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి దక్కింది, ఎందుకంటే ఆయన 67 స్థానాలతోటి గౌరవప్రదమైన సంఖ్యతోటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. కానీ ఇవాళ 11 స్థానాలు దక్కాయి అని అంటే దాన్ని ఓటమిగా పరిగణించడానికి వీలేదు. ప్రజల శిక్షకి ఆగ్రహానికి అసహ్యానికి గురయ్యావు, అది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంతగా అంటే విక్టిమ్ కార్డు ప్లే చేసినా, ఎంతగా వాస్తవాన్ని వక్రీకరించి ప్రచారం చేసినా, జరిగిన సంఘటనల్ని ఎమోషనల్గా ప్రజలకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలిచే ప్రయత్నం చేసినా వీళ్ళ అసలు శిశుల స్వరూపం ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. గౌరవ హైకోర్టు న్యాయస్థానం సూచించిన విధంగానే ఆ భవనాన్ని కూలగొట్టేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజేషన్కి ఆస్కారం కలిగివ్వకూడదు. ఇవాళ తిరుమల కొండ మీద స్వామివారి పాదాల చెంతన ఏ ఆక్రమణకై పాల్పడ్డా మాకు న్యాయస్థానాల పరంగానో ప్రభుత్వాల పరంగానో మా తప్పుని రాటిఫై చేస్తూ మాకు రెగ్యులరైజేషన్కి ఆస్కారం కలిగించారు అన్న సందేశం కనుక బయటికి వెళ్తే రేపటి రోజున 100 మంది కబ్జాలు చేస్తారు. అక్కడ నువ్వు నేను కూడా వెళ్ళి కబ్జా చేసుకోవచ్చు. అప్పుడు శారదాపీఠానికి ఒక న్యాయం, మనకొక న్యాయం ఎట్లా అవుద్ది? కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు నిలువున బుల్డోజర్లు పెట్టి అటువంటి బిల్డింగులు 4 కూలగొడితే ఇంకొకటి ఇటువంటి ఆక్రమణకు పాల్పడని బుద్ధి తెచ్చుకుంటారు. లేదు అని అంటే
పెద్దవాడికి ఒక న్యాయం, చిన్నవాడికి ఒక న్యాయం అని చెప్పని ప్రజలు కూడా ఫీల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.